తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ యాదవ్ జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నారు. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు, అలాగే అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు, బాలరాజు గారు, చరణ్ గారు. చరణ్ యాదవ్ గారు, ఒకటి ఇప్పుడు సరే సుప్రీంకోర్టు సూచనలతో మీరు రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు, సివిల్ సూట్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రివ్యూ కూడా ఉంది. సో బట్ నా పాయింట్ ఏంటంటే, తాజాగా ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడుకోవడం అంటే బహిరంగంగా ఎవరి రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుతూ, ఇందులో ఇద్దరం రెడీగా ఉన్నాము, కూర్చుని మాట్లాడుకుందాము, పరిష్కారం దిశగా వెళదాము, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే కావాలి, ఎవరి ప్రయోజనాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము, దిస్ ఇస్ నాట్ ఏ కాంప్రమైజ్, బట్ ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్లా కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఈ సివిల్ సూట్లు, కోర్టులు అవసరం అంటారా? సార్, ఇప్పుడు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, 3 మార్గాలు సూచించింది. 3 మార్గాలు సూచిస్తూ చాలా స్పష్టంగా ఆర్టికల్ 32 కింద తెలంగాణ సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత పోలవరం నిర్మిస్తున్నారు, అదేవిధంగా పోలవరం కావచ్చు, బనకచెర్ల కావచ్చు, దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు రావచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి నిబంధన ఆధారంగా మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆర్టికల్ 32 కాకుండా 131 కింద మీరు ఆర్టికల్ 130 కింద సివిల్ సూట్ దాఖలు చేస్తే మేము వాదనలు ఇటామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 32 ఆర్టికల్ కింద ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొత్త ట్రిబ్యునల్ కావాలంటే మీరు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి 2021లో అప్పటి జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కావచ్చు, నాటి సీఎం కేసీఆర్ గారు చెప్పిన తర్వాత దాన్ని కొంత ఆలస్యం చేయడం, తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఎందుకు సుప్రీంకోర్టు కావచ్చు, అదే కేంద్రంలో ఉన్నటువంటి కొత్త ట్రిబ్యునల్ కావాలంటే విత్డ్రా చేసుకొని చెప్తే వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనల ఆధారంగా మాత్రమే ఆర్టికల్ 32 కాకుండా 131 కింద అదేవిధంగా సివిల్ సూట్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా నిపుణులతో చర్చించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విషయం అనేది చాలా స్పష్టంగా ప్రకటిస్తామని చెప్పారు. అదే కాకుండా మొన్న ఆంధ్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది, అదే కాకుండా తెలంగాణ కూడా వాదన వినిపించిన పరిస్థితి మనం చూసినాం. 3 పరిష్కార మార్గాలు చూసింది. ఒకటి, ఏదో సివిల్ సూట్ దాఖలు చేసినా మీరు వాదన వినిపించండి, లేకపోతే మీరన్నా కూర్చొని పరిష్కరించుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఉన్నది, 12 మంది కమిటీతోటి